నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, గోదావరిఖని నగరంలో నాకాబందీ, చంద్రపాల్కు పురస్కారము, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరిఖని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణిలో మారుపేర్ల బాధితుల సమస్యను పరిష్కరించాలని అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రస్తావించారు. గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి వ్యాప్తంగా మారుపేర్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం వారికి సత్వరమైన న్యాయం చేయాలని ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే కోరారు. సింగరేణి వ్యాప్తంగా వందల మంది కార్మికులు, పిల్లలు మారు పేర్ల విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే సంస్థలో ఉద్యోగం రాక ఆర్థికంగా వారి కుటుంబాలు చిక్కిపోతున్నాయన్నారు. ఈ విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పటికీ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. అయితే వీలైనంత త్వరగా వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సత్వర న్యాయం జరిపించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పేర్కొన్నారు. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి, మంత్రివర్గ సభ్యులకు ధన్యవాదాలు అధ్యక్ష. రామగుండంలో 1x800 పవర్ ప్లాంట్ కడతామని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే దాన్ని త్వరితగతిగా అక్కడ శంకుస్థాపన చేయడానికి రావాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు ప్రధానంగా 2 అంశాలు అధ్యక్ష, సమయం ఇవ్వాలి. ముఖ్యంగా మా దగ్గర విశ్వబ్రాహ్మణులు చాలామంది ఉంటారు అధ్యక్ష. విశ్వబ్రాహ్మణుల సమస్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సమస్య. వాళ్ళు 50 సంవత్సరాల వరకు సూక్ష్మంగా పనిచేసేటువంటి ఒక వృత్తి. ఈ మధ్యకాలంలో అనేక బంగారు షాపులు, రెడీమేడ్ షాపులు రాజస్థాన్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వర్కర్స్ రావడం వల్ల విశ్వబ్రాహ్మణులుగా పనిచేసేటువంటి హౌసుల వాళ్ళకి వడ్రంగులు, ఇతర వ్యవస్థలో కూడా పని లేకుండా పోతా ఉంది. దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళ కళ్ళ యొక్క ఐసైట్ తగ్గిపోగానే 50 సంవత్సరాలకే వాళ్ళకి వృత్తి లేక చాలామంది ఆకలి చావులు. వాళ్ళ పిల్లలు ఏదైనా చదువుకొని ఉంటేనేమో వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, తప్పిన వాళ్ళందరూ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి. వారి అంశంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. పెన్షన్లు ఆ 50 సంవత్సరాలకి ఇచ్చేటువంటి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది ఆలోచన. దాంతోపాటు అధ్యక్ష, పక్క రాష్ట్రాల్లో వారికి కనీసం ఏదంటే పుస్తే మట్టలు చేసేటువంటి ఒక జీవో తీసిరు అధ్యక్ష. అలాంటి కార్యాచరణ మా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఇస్తే ఆ విశ్వబ్రాహ్మణులకు నిజమైనటువంటి ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే అధ్యక్ష, ఇంకొకటి గౌడ సంఘానికి సంబంధించిన సమస్య అధ్యక్ష. రామగుండం నియోజకవర్గంలో ఎటు చూసినా ప్రభుత్వ రంగ భూములు ఉంటాయి. ఎన్టీపీసీయో, లేకుంటే సింగరేణియో, లేకుంటే జెన్కోనో, లేకుంటే కేశవరామో, ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడ కూడా భూములు లేవు. ఉన్నకాడికి అన్ని ప్రభుత్వాలు ఇండస్ట్రీస్ కొరకు తీసుకోవడం జరిగింది. ఇక గతంలో ఉన్నటువంటి చెట్టు కూడా తీసేసి వాళ్ళకు చాలా తక్కువ అమౌంట్ ఎన్టీపీసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇలా గౌడ సంఘం వాళ్ళు కళ్ళు గీత కార్మికులు వారికి వనాన్ని పెంచుకోవడానికి భూమి కావాలంటే ప్రభుత్వం భూమి ఇచ్చే పరిస్థితుల్లో లేదు, రెవెన్యూ భూమి. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ముఖ్యంగా బట్టన్న గారు ఇక్కడే ఉన్నారు, ఎనర్జీ మినిస్టర్. మా సింగరేణిలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల కింద ఉన్నటువంటి భూమి 20-30 ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడ భూమిని అక్కడ చెట్లు పెంచి వారికి లీజ్ ఇస్తే, నా ప్రాంతంలో అనేక మంది కార్పొరేషన్లో గౌడ సంఘాల వాళ్ళు ఉన్నారు. గౌడ కులాలు అనేటివి లేనటువంటి ఊరు ఎక్కడ లేదు. చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకు ఉపాధి లేక నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సార్లు మా మంత్రి గారు శ్రీధర్బాబు గారు, జిల్లా కలెక్టర్ గారు చెప్పడం, తర్వాత గ్రామాల్లో పోయి మేము రెవెన్యూ ల్యాండ్ కూడా ఎక్కడం ఎక్కడ లేదు. అయితే ఉన్నదల్లా సింగరేణి ఆ ఓపెన్ కాస్ట్ మైన్ కింద ఆ బొగ్గు గనులు కూడా పూర్తయిపోయినాయి. అది పెట్టడం వల్ల ఆ ప్రాంతానికి ఒక పర్యావరణంగా ఉంటుంది, చూడడానికి అందంగా కూడా ఉంటుంది. దాంతోపాటు వారికి ఉపాధి దొరుకుతుంది. ఖచ్చితంగా బట్టన్న గారు
దీనిపై స్పెషల్గా ఫోకస్ చేసి ఇదే రోజు ఒక సీఎండికి చెప్తే అక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నా. అదే మాదిరిగా అధ్యక్ష, నిన్న మొన్న చిన్నది సింగరేణి సమస్య అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, కార్మికులకు ఇవాళ బోనస్ పెంచడం, కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పినటువంటి వారికి ఇవాళ 500 రూపాయలు అడిషనల్గా వేస్తూ వాళ్ళకు కూడా లాభాల బాటలు ఇవ్వడం. మరి ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాల అంశంలో గతంలో విజిలెన్స్ కేసు జరిగి ఇబ్బంది జరుగుతూ ఉంది. దానిపై త్వరితగతిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ చేసే తొందర చేస్తూ ఆ మారుపేర్ల సమస్యను కూడా పరిష్కారం చేస్తే కార్మికులందరూ కూడా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలనుకున్నారు. వారికి న్యాయం చేసే పద్ధతిలో కొంచెం స్పీడ్ పెంచాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 2 అంశాలు అధ్యక్ష, సమయం ఇవ్వాలి. ముఖ్యంగా మా దగ్గర విశ్వబ్రాహ్మణులు చాలామంది ఉంటారు అధ్యక్ష. విశ్వబ్రాహ్మణుల సమస్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సమస్య. వాళ్ళు 50 సంవత్సరాల వరకు సూక్ష్మంగా పనిచేసేటువంటి ఒక వృత్తి. ఈ మధ్యకాలంలో అనేక బంగారు షాపులు, రెడీమేడ్ షాపులు, రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వర్కర్స్ రావడం వల్ల విశ్వబ్రాహ్మణులుగా పనిచేసేటువంటి హౌసుల వాళ్ళకి వడ్రంగులు ఇతర వ్యవస్థలో కూడా పని లేకుండా పోతా ఉంది. దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళ కళ్ళ యొక్క ఐసైట్ తగ్గిపోగానే 50 సంవత్సరాలకే వాళ్ళకి వృత్తి లేక చాలామంది ఆకలి చావులు. వాళ్ళ పిల్లలు ఏదైనా చదువుకొని ఉంటేనేమో వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, తత్తిమ వాళ్ళందరూ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి. వారి అంశంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. పెన్షన్లు ఆ 50 సంవత్సరాలకి ఇచ్చేటువంటి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది ఆలోచన. దాంతోపాటు అధ్యక్ష, పక్క రాష్ట్రాల్లో వారికి కనీసం ఏదంటే పుస్తే మట్టలు చేసేటువంటి ఒక జీవో తీసిరు అధ్యక్ష. అలాంటి కార్యాచరణ మా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఇస్తే ఆ విశ్వబ్రాహ్మణులకు నిజమైనటువంటి ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. డిపెండెంట్ ఉద్యోగాల అంశంలో గతంలో విజిలెన్స్ కేసు జరిగి ఇబ్బంది జరుగుతూ ఉంది. దానిపై త్వరితగతిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ చేసే తొందర చేస్తూ ఆ మారుపేర్ల సమస్యను కూడా పరిష్కారం చేస్తే కార్మికులందరూ కూడా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలనుకున్నారు. వారికి న్యాయం చేసే పద్ధతిలో కొంచెం స్పీడ్ పెంచాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మినిస్టర్ గారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. గోదావరిఖనికి చెందిన లఘు చిత్ర దర్శకుడు చంద్రపాల్ నటించి దర్శకత్వం వహించిన అలా వృద్ధాశ్రమంలో లఘు చిత్రానికి మంచిరాల రవి కిరణాల్ ఆర్ట్స్ వారు నిర్వహించిన బాపు రమణ స్మారక పురస్కారాల్లో స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించారు. మంచిరాల్లో నిర్వహించిన ప్రతిభ అవార్డులు 2026 కార్యక్రమంలో నిర్వాహకులు అతిథుల చేతుల మీదుగా చిత్ర దర్శకుడు చంద్రపాల్కు మెమెంటో ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కొమ్ము కుమార్ యాదవ్, సీనియర్ దర్శకుడు దామెరి శంకర్, సంస్థ నిర్వాహకులు రవి తదితరులు పాల్గొన్నారు. కాగా గోదావరికి చెందిన మ్యాజిక్ రాజా, చంద్రపాల్ ప్రధాన పాత్రధారులుగా హరి, పులియాల సతీష్ కుమార్, సోగాల వెంకట్ నటించిన అలా వృద్ధాశ్రమంలో గతంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రదర్శించబడి పలువురి ప్రముఖులు ప్రశంసలను అందుకుంది. ఈ రవికిరణాలు ఆర్ట్స్ నిర్మాణ సంస్థ నిర్వహించిన లఘు చిత్రాల పురస్కారాల్లో నిన్న ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఒక మంచి శుభవార్త అందింది. మేము నిర్మించిన లఘు చిత్రం అలవృద్ధాశ్రమంలో చంద్రపాల్ గారి దర్శకత్వంలో నిర్మించిన అలవృద్ధాశ్రమంలో లఘు చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు రవికిరణాలు ఆర్ట్స్ సంస్థ ప్రకటించడం చాలా సంతోషకరం. ఈ లఘు చిత్రం గత కొంత కాలం క్రితం రవీంద్ర భారతిలో కూడా ప్రదర్శించబడి
పెద్ద పెద్ద ప్రముఖుల దగ్గర నుంచి కూడా చాలా ప్రశంసలు అందుకున్నది. అక్కడికి కూడా మమ్మల్ని పిలిచి వాళ్ళు సత్కారం చేయడం జరిగింది. ఈ పాశ్చాత్య ప్రపంచంలో బంధుత్వాలు కనుమరుగాయి. తల్లిదండ్రులను పట్టించుకోలేని కొంతమంది మూర్ఖుల గురించి అని చెప్పేసి ఈ లఘు చిత్రం ద్వారా కొంతమంది అయినా కానీ మేల్కొని వాళ్ళ తల్లిదండ్రులకు మంచిగా చూసుకుంటారనే భావనతో చంద్రపాల్ గారి స్వీయ రచనలో ఆయన సంపూర్ణమైన నటన కనబరిచిన లఘు చిత్రానికి ఈ అవార్డు రావడం చాలా సంతోషకరం. ఇక మీదట ఇంకా మాకు ఈ నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థకి మా పైన ఇంకా భారం పెరిగిందని, ఇటువంటి లఘు చిత్రాలను సామాజికంగా సమాజాన్ని మేల్కొల్పే చిత్రాలను ఎన్నో నిర్మించే బాధ్యత ఇంకా పెరిగిందని తెలియజేసుకుంటూ, దీనిలో నటించిన ప్రతి ఒక్క నటునికి, అనుభవజ్ఞుడైన మ్యాజిక్ రాజా గారికి మరియు చంద్రపాల్ గారికి, సీనియర్ నటులు సోగాల వెంకన్న గారికి అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గోదోర్కన్ పారిశ్రామిక నగరంలో ఈరోజు తెల్లవారుజామున కట్టుదిట్టమైన పోలీసు నాకాబందీని పోలీసులు నిర్వహించారు. అక్రమాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెడుతున్నామని, ప్రజా రక్షణ లక్ష్యమని పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి అన్నారు. నూతన సంవత్సర వేడుకలకు డీజేలకు అనుమతి లేదన్నారు. గోదోర్కన్ ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదోర్కన్ 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి, రవీందర్ల ఆధ్వర్యంలో గోదోర్కన్లోని 5 ఇంక్లైన్, విఠల్ నగర్, తిలక్ నగర్ డౌన్, తిలక్ నగర్, రమేష్ నగర్, చంద్రశేఖర్ నగర్, సంతోష్ నగర్, ద్వారకా నగర్ ప్రాంతాల్లో 2 సిఐలు, 12 మంది ఎస్ఐలు, 100 మంది సిబ్బందితో ఒకేసారి నేర నియంత్రణ ముందస్తు చర్యల భాగంగా నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ వాహన తనిఖీల్లో పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదోర్కన్ ఏసీపీ ఎం రమేష్ స్వయంగా పాల్గొని వాహన తనిఖీలు నిర్వహించారు. అక్రమ రవాణా, ప్రభుత్వ నిషేధ పదార్థాలు రవాణా, అనుమానిత వ్యక్తుల కట్టడి, నేరాల నియంత్రణ, అవాంఛనీయ సంఘటనలు అరికట్టడానికి, నేరాలకు, దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు, అనుమానితులు, దొంగలించబడిన వస్తువులు, సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకోవడంలో భాగంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేయడంతో పాటు దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు వంటి ఇతర నేరాలకు నివారించేందుకు ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. నాకాబందీ సమయంలో అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలను ఆపి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. ఫ్రేమ్ వర్క్ అంటారు. ఫ్రేమ్ జూమ్ ఇన్ అవుట్ చేయాలి, గుర్తుపెట్టుకో. అశోక్
ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.